ఆచార్య వారిని టీవీలో ఈటీవీ టీవీ5 లాంటి కార్యక్రమాల్లో చూస్తూ ఉంటాం. ప్రతిధ్వని లాంటి కార్యక్రమాన్ని పాల్గొనడం కాకుండా అనేకమైనటువంటి చర్చా వేదికల్లో కూడా వారు పాల్గొన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ నైపుణ్యాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వారు ఇక్కడికి వచ్చినారు. కాబట్టి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి వారు చెప్పేటువంటి అమూల్యమైనటువంటి విషయాన్ని వినాలి. అదేవిధంగా వారు ఏ తోవలో అయితే మిమ్మల్ని తోవాలని సూచిస్తున్నారో ఆ తోవలో వెళ్ళి కేఎస్ఆర్ కళాశాలకు ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పి ఆశపడుతూ వారికి మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం. నాకు చదువు చెప్పిన మా టీచర్లకి లెక్చరర్లకి నమస్కారం. నాకు జీవితంలో 2 గురువులు ఉన్నారు. ఒక గురువు పేరు బహుశా ఆయన మీరు విని ఉండవచ్చు. ఆయన పేరు ఇటు నుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా, దివి నుంచే దిగిరాలేదు మనసారా గణమంతా, మీరును ఉండుంటారు కాబోయే గణులంతా, పైకొస్తే చేయి కొడతారు అభిమానుడై జనమంతా అంటారు. ఆయన పేరు శ్రీ సిరివిరల సీతారామ శాస్త్రి గారు. ఆయనకు నా నమస్కారాలు. నా మరో గురువు బహుశా మీ సినిమాలో చూసుండవచ్చు, శ్రీ తనికెళ్ళ భరణి గారు. ఆయనకు నా నమస్కారం. ఇవాళ ఇక్కడ కేఎస్ఆర్ మహిళా కళాశాల ఇందాక రథసారథులు అన్నారు మిత్రుడు రాజేంద్ర రెడ్డి, అదేవిధంగా రాజు నడిపల్లి గారు, గుమాధర్ గారు, ముగ్గురికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ఎవరికి రావడానికి కారణం మిత్రుడు సదానందం, అదేవిధంగా ఇతర పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కేవీ రావు గారు అందరికీ. నన్ను దాదాపుగా 1.5 సేపు మాట్లాడమన్నారు. యాక్చువల్గా మీరు ఇవాళ చాలా ఫేర్వెల్ పార్టీలో ఉన్నారు కాబట్టి హ్యాపీ మూడ్లో ఉంటారు. అంటే ఆట ఉంటుంది లేదా పాట ఉంటుంది కానీ మధ్యలో మాట ఉండకూడదు దానికి. కాబట్టి 1.5 సేపు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నేను అంతసేపు మాట్లాడలేదు. ఇప్పుడు 12:24 నిమిషాలు నా సెల్ ఫోన్లో చాయిస్ మీకు ఇస్తున్నారు. ఎంతసేపు మాట్లాడమంటారు? 1.5 మాట్లాడండి ఎన్నవాడు చేయండి. నిజాయితీగా మాట్లాడుకున్నాం. 1 చాలు అన్నవాడు చేయకండి, 1/2 గంట చాలు అన్నవాడు చేయకండి, 5 నిమిషాలు చాలు అన్నవాడు చేయకండి. 8 నిమిషాల వాడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను 5 నిమిషాలే మాట్లాడతాను. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, ఎంతసేపు మాట్లాడుకున్నామని కాదు, ఏం మాట్లాడాము మనం. నిజం చెప్తున్నాను. ఇక్కడ మీ కాలేజీ కేఎస్ఆర్ మహిళా కళాశాల పిలిచారు కాబట్టి ప్రతి కాలేజీకి వెళ్ళి ఏ కాలేజీకి వెళితే ఆ కాలేజీ బాగుంది అని చెప్పే వ్యక్తిని కాదు నేను. బాగుండకపోతే కామ్గా ఉంటానేమో తప్ప నిజం చెప్తున్నాను. మీ కళాశాల ప్రాంగణానికి వెళ్ళి ఇక్కడికి రావడం నేను మంచిపోయిందండి. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చాను. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో కూడా అలాంటి కాలేజీ మీరు ఏ పూర్వ జన్మలో పుణ్యం చేసుకుంటే, మళ్ళీ చెప్తాను, ఏ పూర్వ జన్మలో పుణ్యం చేసుకుంటే ఎక్కడో హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో, ఇంకొక చోట కనీసం వరంగల్లోనో కనుక మీరు చదువుకునేందుకు అవకాశం ఉంటుంటే అప్పుడు వేరే విషయం. కానీ ఇక్కడ నర్సంపేటలో ఉంది, ఇక్కడ ఉంది కూడా ఇలాంటి కాలేజీ వాతావరణం మీకు దక్కింది అంటే దాసుడి కృష్ణమాచార్య వారు రాస్తారు. ఆ చల్లని సముద్ర గర్భం దాల్చిన బడబాలతో ఆ నల్లని ఆకాశంలో కానరాని మాట్లాడందరూ అంటారు. ఇవాళ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఇక్కడ ఉంది, నర్సంపేటలో ఉంది, ఇక్కడ అద్భుతమైన ఎడ్యుకేషన్కి సంబంధించి
ఈ కాలేజీలో లభిస్తున్న ఎన్నో అంశాలను ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఇందాక కూడా చాలా మంది ఇక్కడ ఆఫీసర్ అండి, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉన్నవాడండి. 2, నాకు తెలిసినంత వరకు మరి మీరు ఎలా ఫీల్ అవుతారో తెలియదు, కానీ ఏ పూర్వజన్మలను పుణ్యం చేసుకుంటే ఆడపిల్లగా పడతాం. నా దృష్టిలో మగవాళ్ళ కన్నా చాలా గొప్పవాళ్ళు ధీర వనితలు ఎవరైనా. మీరు అందరూ మగధీర అంటారు కానీ ఒప్పుకోరు ఆడధీరలు. మీరు నాకు వచ్చే జన్మ అంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టాలని అందుకే నాకు మొదట ఆడపిల్లే పుట్టాలన్నాను. నాకు ఆడపిల్లే పుట్టింది. మా అమ్మాయి పేరు పుట్టిన. ఇలా నేను చెప్పినప్పుడు మీకు ఏం గొప్పస్తుందంటే, సారు అబ్బాయిల కాలేజీకి వెళ్తే అబ్బాయిలు గొప్ప అంటారు, అమ్మాయిల కాలేజీకి వెళ్తే అమ్మాయిలు గొప్ప అంటారు. ఇది మామూలే అనుకుంటారు మీరు. కాబట్టి లాజిక్ చెప్పాలి. దాదాపుగా ఒక భారతదేశంలో తీసుకుందాం, ఇండియాలో తీసుకుందాం, 4500 సంవత్సరాల చరిత్ర కలిగింది మన భారతదేశం. 4500 సంవత్సరాల చరిత్రలో ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ ప్రారంభమైంది 1818లో, అంటే 1818లో. 1818లో అంటే దాదాపుగా 200 సంవత్సరాల కిందట ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకోవడం మొదలుపెట్టారు. అంటే దాదాపుగా 4300 సంవత్సరాల పాటు మిమ్మల్ని ఇళ్లలో ఉంచేశారు. 4300 సంవత్సరాల పాటు ఇళ్లలో ఉండిపోయిన 4300 సంవత్సరాల పాటు మిమ్మల్ని చదువుకోవద్దు అన్నా కేవలం 200 సంవత్సరాల కింద మాత్రమే ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకోవడం మొదలుపెట్టి మాత్రమే కాకుండా ఇవాళ మీరు ఏదైనా చెప్పండి, గేట్వేగా ఆఫ్ ఇండియా చెప్పండి, ఐసిఐసిఐ బ్యాంక్ చెప్పండి, చంద్రమండలంలోకి వెళ్ళేవాళ్ళు చెప్పండి, ఎవరెస్ట్కి వెళ్ళేవాళ్ళు చెప్పండి, సముద్రంలోకి వెళ్ళేవాళ్ళు చెప్పండి, మెట్రో రైలు నడుపుతున్న వాళ్ళు చెప్పండి, విమానం నడుపుతున్న చెప్పండి, ఆడపిల్లలు లేదు. మగవాళ్ళు 4300 సంవత్సరాల పాటు సాధించినది 200 సంవత్సరాల కాలంలో సాధించాలంటే అందుకు ఆడపిల్లగా పుట్టినందుకు గర్వించండి. అయితే ఇక్కడ మీరు ఆడపిల్లగా పుట్టినందుకు గర్వించమంటున్నాను. నేను మంచి కాలేజీ ఉంది కాబట్టి చదవమంటున్నాను, కానీ కొంచెం సీరియస్గా అయినా, ఎందుకంటే ఎలాగో మీరు ఫేర్వెల్ పార్టీలో ఉన్నటువంటి హ్యాపీ మూడ్లో ఉండాలని తెలుసు నాకు. అయినా కొంచెం సీరియస్ తోటి కొన్ని విషయాలు చెప్తాను. ఇందులో మళ్ళీ మనకు కలిసేది అవకాశం ఉండకపోవచ్చు, మళ్ళీ రావచ్చు, రాలేకపోవచ్చు. మీరు కూడా మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఫైనల్ వాళ్ళు వేరే వెళ్ళవచ్చు. నేను ఒక 4-7 పాయింట్లు చెప్తాను, సీరియస్గా వినే ప్రయత్నం చేయండి. ఏది నాకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదో ప్రశ్న అడిగితే నాకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మీ మనసు మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగా అడుగుతాను, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నాకు సమాధానం చెప్పండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే మీకు వచ్చిన మొట్టమొదటి ప్రశ్న అయితే, ఇక్కడికి వెళ్తే ఎక్కడికి? ఈ హాల్లోకా, ఈ ఫంక్షన్ హాల్లోకా? కాదు. ఈ కాలేజీగా? కాదు. లేకపోతే నర్సంపేటగా? కాదు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు వచ్చారు ఇక్కడికంటే ఈ నేల మీదకి ఎందుకు వచ్చావో తెలుసుకో. నువ్వే ఎందుకు రావాలి? ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చింది ఏదో ఒక ఉదాత్తమైన పని చేసేందుకు తెలుసుకోండి. నువ్వే ఎందుకు రావాలి? నాకు తెలిసినంత వరకు ఎప్పుడో 1230 కంటే ముందే, కాదు అటు ఇటుగా 1250 ప్రాంతంలో, అంటే ఇవాటి కనీసం 800 సంవత్సరాల కిందట ఒక ఆడపిల్ల పేరు, బహుశా పేరు వింటారు మీరు, రుద్రమాదేవి వరంగల్ నుంచి కరీంనగర్ వరకు దాదాపుగా ఒక 100 కిలోమీటర్ల పాటు గుర్రం మీద ప్రయాణించి దాదాపు 2 గంటల పాటు ఏకదాటిగా యుద్ధం చేసి 15 మంది వరకు సామంతరాజును ఎదిరించి పోరాడి ఆ వచ్చిన ధనాన్ని సైనికులకి చేసిన ఒక తీర ఫలిత
ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం ఉండే విషయం ఈ పాట కూడా మనం చెప్పుకుంటున్నాం. అలాంటి పేరు రేపటి తరం చెప్పుకోకపోతే ఎందుకు పుట్టడం ఆలోచించాలైనారా? నీ సంతకం ఆటోగ్రాఫ్ అవ్వాలి. నువ్వు ఒకరి పక్కన నిలబడి ఫోటో తీయించుకోవడం కాదు, నీ పక్కన ఒకరి నిలబడి ఫోటో తీయించుకోవాలి. నువ్వు ఒక్కడ చరిత్ర చదవడం కాదు, నీ చరిత్ర ఇంకొకరు చదవాలి. అది జీవితం. నీ లైఫ్ ని అలా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి అంటే ఈ నేల మీద ఎందుకు వచ్చారు? ఇక్కడికి నువ్వెందుకు రావాలి? నిర్ణయించుకో, ఈ క్షణమే నిర్ణయించుకో. రేపటి రోజున ఏం అవ్వాలనుకుంటున్నావు? ఎన్నాళ్ళ మామూలుగా ఉండిపోతారు. మీ పేరెంట్స్కి సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం కారణం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు పుట్టిన ఆ టైం తప్పు. అప్పట్లో ఇలాంటి కాలేజీలో ఇలాంటి ఉపన్యాసాల్లో అంతెందుకు, ఇవాళ మన ముందున్న ఈ టెక్నాలజీ కూడా అప్పట్లో లేదు. ఇవాళ బహుశా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క టెక్నాలజీ బట్టి ఎక్కడెక్కడో అమెరికన్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో గుర్తు తెలుసుకోవచ్చు. ఏ పుస్తకంలో ఏముందో 2 క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ ని చేతిలో ఉంటే, స్మార్ట్ ఫోన్ ని చేతిలో ఉంటే, గూగుల్ చేయగలిగితే, యూట్యూబ్ లో వీడియోలు చూడగలిగితే ఇవాళ ప్రపంచ జ్ఞానం అంతా జస్ట్ నీ యొక్క చేతిలో గుప్పెట్లో ఉంటుంది. కానీ నీ ముందు తరం వాళ్ళు అలా లేరు. వాళ్ళు లైబ్రరీకి వెళ్ళాలి, కాలేజీలు లేవు, పుస్తకాలు చదవాలి, ఎక్కడ ఏ పుస్తకం ఉంటుందో లేదు. అలాంటి పరిస్థితుల్లో చదవలేకపోయారంటే, చదివించలేకపోయారంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు పుట్టిన టైం తప్పు. కానీ 10 ఏళ్ల తర్వాత నువ్వు కూడా సామాన్యంగా ఉండిపోయావంటే మాత్రం అది జీవితం తప్పించి కానీ టైం తప్పు అర్థం చేసుకొని వెళ్ళాలి. అందుకు డిసైడ్ అవ్వు, ఈ క్షణమే డిసైడ్ అవ్వు. ఏం అవ్వాలనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు, దానందరినీ మన పెద్దవాళ్ళు ఏమన్నా యాంబిషన్ అంటారు. జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు అనే చేయడం, జీవితంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనే చేయడం, జీవితంలో ఏం చెయ్యాలనుకుంటున్నావు అనే చేయడం ఫస్ట్ పాయింట్ చెప్పాలి. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే మనం మన జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అనుకోవడమే లైఫ్ గుర్తుంచుకో. అసాధ్యమైనది ఏది లేదో తెలుసుకో. బీ కాన్ఫిడెంట్, నమ్మకంగా ఉండు. ప్రపంచంలో దేనిగా సాధించవచ్చని గుర్తుంచుకో. ఎన్నాళ్ళు మామూలుగా మధ్యతరగతిలో, మిడిల్ క్లాస్ లో అంతకన్నా కింద స్థాయిలో ఉండిపోతాం. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళండి. నేను నర్సంపేట పెట్టాను, నాకు చాలా చిన్నగా చదివాను, నా బతికితే ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ బతికేస్తాను అని మాత్రం అనుకోకండి. ఎదగండి, ఇంతింతై పట్టింతై మరియు దానంతై అబో వీధి పెరుగుతాయి ఆక్రమంతాయి ప్రభావగా ఎదగడం మొదలు పెట్టండి. జీవితంలో ఎదగడానికి కావాల్సిన అవకాశాలు మీ జనరేషన్కి ఉన్నాయని గుర్తుంచుకోండి. ఇంతవరకు నేను చెప్పాల్సిన సీరియస్ పాయింట్ చెప్పాను కదా. చాలా హాయిగా సినిమా మాట్లాడుతున్నాం. సినిమాలు బాగా చూస్తారా? సినిమాలు చూస్తారా? ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయేవాడ బాబు బాబు ఉన్న పాడుదా, మందులోడా ఓరిమయనోడా పాడుదా లేదా? ఉన్నాయి కదా, పాటలు ఉన్నాయి కదా. సినిమాలు బాగా చూస్తారా? ప్రభాస్ ఫ్యాన్స్ అన్నారు. ప్రభాస్ హీరో, ప్రభాస్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, నాని కూడా ఫ్యాన్స్ ఉంటారా? నాని ఇంకెవరు? 2 ఉన్నారు. రామ్ చరణ్ టెంపర్ సినిమా చూసారా? టెంపర్ హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. అంత హీరోయిన్, డైరెక్టర్, టెంపర్ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఊరి పేరు వ్యక్తి పేరా? వ్యక్తి పేరు. ఓకే ఓకే ఓకే. జులై సినిమాలో ఉంటాయి కదా మాట. జులై సినిమాలో రామ్ చరణ్ డైలాగ్ చెప్తారు.
కాన్సెప్ట్ చేశారా ఎవరు అల్లు అర్జునుడు ఎలా చెప్పారు గంట పట్టాలంటే ఎలా కొట్టేయాలంటే ఎలా అది అల్లు అర్జున్ చెప్పారా అల్లు అర్జున్ చెప్పింది కాదు ఎవరు చెప్పారు రాజదత్త అదే సినిమా చక్కని బయట ఉంది మీ ఇంటికి ముందు గేటు అది అందులోనూ ఇంకో సినిమా ఆ సినిమా అది ఆ సినిమాలో యాక్చువల్గా ఆ హీరోయిన్ త్రిష నటించినప్పుడు నేను కన్నడ కాలేజీలో ఎక్కువ మందికి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు సినిమా పేరు గుర్తుంది కానీ హీరోయిన్ ఏమో ఫస్ట్ ఉంటుంది హీరో ఏమో గుర్రం ఉంటాడు ఆ హీరోయిన్ కాజలే కదా ఇప్పుడు అందరూ ఒకసారి చూడండి నాకేసి క్షణం మాత్రమే నేను ఇక్కడ ఎందుకు వచ్చాను జీవితంలో ఎదగండి ఏం పెట్టుకోండి డిగ్రీ అయిన ఏం చేయాలో ఇప్పుడే డిసైడ్ అవ్వండి మిడిల్ క్లాస్లో కాదు హైయెస్ట్ క్లాస్ వెళ్ళే ప్రయత్నం చేయండి మీరు చాలా గొప్పవాడైతే జాతి ఉద్యోగం ఆడపిల్లగా పుట్టడం అనేది చాలా గొప్పవారం అని చెప్పినప్పుడు మీరు ఎలా ఉన్నారు కదా అదే నేను ప్రభాస్ పేరు చెప్పేసరికి ఆ వైబ్రేషన్ వచ్చింది మహేష్ ఆ పేరు నుండి వైబ్రేషన్ ఆ తర్వాత నాని ఆ తర్వాత నేను లోకల్ ఆ తర్వాత టెంపర్ ఆ తర్వాత కలేజా ఆ తర్వాత మగధీర ఆ తర్వాత తులాయి ఆ తర్వాత సినిమాల పేరు తిరిగి మీరు కాస్త ఎనర్జీ పెరిగి మీరు గమనించారు లేదో ఇప్పుడు చెప్తున్నాను ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సినిమాల గురించో హీరోల గురించో హీరోయిన్ల గురించో మనం మాట్లాడుకుంటున్నప్పుడు అది ఏ సినిమాలో మనం చెప్పగలుగుతున్నప్పుడు హీరోయిన్ బస్సులోను హీరో అనగానే మగధీర సినిమా అని అప్పుడు ఆ మగధీర సినిమాలో కాదు లెక్క బ్లాక్ సునీల్ పడితే బ్లాక్ సునీల్ అనగానే వైట్ సునీ సార్ అరే బాబా ఒక సినిమాలో ఒక హీరో గురించి చెప్తుంటే ఒక డైలాగ్ చెప్తుంటే ఒక హీరోయిన్ గురించి చెప్తుంటే బ్లాక్ సునీ కూడా మీకు గుర్తొచ్చింది కదా ఇప్పుడు నేను అడుగుతాను కదా టెక్స్ట్ బుక్ లో ఏదైనా చాలా మీరు బీటెక్ చేసిన బయాలజీ కానీ జువాలజీ గురించి కానీ కెమిస్ట్రీ గురించి కానీ అడిగితే ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇనార్గానిక్ కెమిస్ట్రీకి తేడా ఎంతమంది చెప్పగలం జువాలజీలో ఒంటె కాలేమో ఎలా ఉంటుంది పిల్లి కాలు ఇంతే ఉంటుంది కారణం ఏంటి ఎంతమంది చెప్పగలం అసలు మానవుడికి ఎవల్యూషన్ సంబంధించి ఒక చింపాంజీకో కోతికో మనకి ఉన్న రిలేషన్ ఎంతమంది చెప్పగలం ట్రిగోనోమెట్రీ సిద్ధాంతం చెప్పగలం ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ ఆఫ్ చేస్తే న్యూటన్ థర్డ్ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది ఎంతమంది చెప్పగలం క్లాసులో మనం ఎలా ఉంటాం సినిమా హాల్లో ఎలా ఉంటాం సినిమా హాల్లో మనం ఉండే విధానం వేరు క్లాసులో ఉండే విధానం వేరు సినిమా హాల్లో మనం ఒక విధంగా ఉంటాం క్లాసులో వేరే విధంగా ఉంటాం క్లాసు చెప్తున్నప్పుడు అది ఎవరైనా సరే ఎనీ టీచర్ ఎనీ లెక్చరర్ క్లాస్ చెప్తున్నప్పుడు మనం ఉండే విధానం వేరు ఇలా కూర్చుంటాం క్లాస్లో ముందు ఇలా కూర్చుంటాం లెక్చరర్ గారు వస్తారు తర్వాత ఆ తర్వాత ఇది మనం కూర్చునే విధానం ఈలోగా పాఠం చెప్తున్న లెక్చరర్ ఇటు తిరిగినప్పుడు మనం ఒకలా ఉంటాం అదే ఇటు తిరిగేసరికి అండర్స్టాండ్ ఎవరిని మోసం చేస్తున్నాం ఎవరిని మోసం చేస్తున్నాం అదే సినిమా హాల్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నాం మనం సినిమా హాల్లో ఉన్నప్పుడు ఇలా కూర్చోడు ఎవరు తప్పో ఎవరు అడుగుతా తప్పో మన కాన్సన్ట్రేషన్ మన పంచేంద్రియాలన్నీ మన మనసు మన హృదయం మన ఆత్మ మన గుండె అన్ని ఒక సినిమా మీద మాత్రం పెట్టాం మన జీవితాలకు ఉపయోగపడే సినిమా కోసం
జీవితం అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మహావృక్షమైతే కొమ్మలు కొమ్మలుగా రమ్మలు రమ్మలుగా విచ్చుకుని ఉంటే అదే ఒక మహావృక్షమై కొంతమందికి గూడునిస్తుంది, కొంతమందికి కూడునిస్తుంది, కొంతమందికి తినడానికి పళ్ళు కాయవేస్తుంది, అంతకన్నా మించి కొంతమందికి నీడనిస్తుంది. పడిపోయిన తర్వాత కూడా ఆ చెట్టు ఒక ఇంటికి సింహద్వారం అవుతుంది, ఒక ఇంటికి గడప అవుతుంది. బొమ్మ చిక్కితే బొమ్మ అవుతుంది, కొలిచి మొక్కితే అమ్మ అవుతుంది. అర్థమే నువ్వు మామూలు మొక్కలా ఉండిపోదలుచుకున్నావా, మహావృక్షం వదలుచుకున్నావా తేల్చుకో. నువ్వు ఇక్కడ మామూలుగా ఒక చిన్న జాబు చేస్తూ ఉండిపోతావా? ఇదే హాల్లో దాదాపుగా ఒక 2000 మంది ఉన్నారనుకుంటే రేపటి రోజున 2000 మంది కాసటీగా ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఒక్కొక్కడు కంపెనీ పెడితే, ఒక్కొక్కడు ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఒక్కొక్కడు ఐపీఎస్ ఆఫీసర్ అయితే, ఒక్కొక్కడు ఎమ్మెల్యే అయితే, ఒక్కొక్కడు ఎంపీ అయితే, ఒక్కొక్కడు తమ తమ జీవితాల్లో చెట్టులాగా మహావృక్షాలుగా నిలబడగలిగితే నీకున్న నీ వల్ల ఒక 200 మంది 3 పూటల భోజనం చేయగలుగుతారు. అప్పుడు 2000 × 300 ఎంతమంది తరం తరం నిరంతరం వెలుగుల దివిటి ఇవ్వడానికి ఒక క్లాసు కారణమవుతుంది, ఒక నువ్వు కారణమవుతావు. అర్థం చేసుకో. మీ ముందు నిలబడి నేను కూడా నాకు ఐఏఎస్ 12 మార్కులు పోయింది. చాలా మంది ఎవరైనా కష్టం వచ్చింది కన్నీరు కారిస్తే నాకు చాలా కోపం వస్తుంది. పాల్గొనలో అద్భుత పుస్తకాలు ఫ్లోయింగ్ రివర్ లైక్ ఫ్లోయింగ్ రివర్ అనే పుస్తకంలో ఒక పెన్సిల్ గురించి రాస్తాడు. పెన్సిల్ చెక్కితేనే కానీ రాయడం, చెక్కాలి అంటాడు. మనం కూడా అంతే, చెక్కబడాలి. ఎప్పుడైతే మన మీద మనకి ఒక జాలి సెల్ఫ్ పిటీ వస్తుందో అప్పుడు పదనం చాడైన చెక్క. నిన్ను నువ్వు ఎప్పుడు జాలిగా చూసుకోకు. ఒక ఊళ్ళో గుడిలో ఒక విగ్రహం ఉంది, విగ్రహంలో గడప ఉంది. గడపని అందరూ తనుకుని వెళ్ళిపోతారు, విగ్రహానికి మాత్రం దండం పెడతారు. ఓ రోజు అడిగింది గడప విగ్రహాన్ని, ఏమిటి చేసుకున్న తప్పేంటి, నువ్వు చేసుకున్న గొప్పేంటి? అందరూ ఏమన్నా తలుతున్నారు, నీకు మాత్రం దండాలు పెడతారు. అప్పుడు అందరూ విగ్రహం, అవునే దాదాపు 6 నెలల కిందట నువ్వు ఒక రాయివి, నేను ఒక రాయివి నర్సంపేటలో కేఎస్ఆర్ మహిళా కళాశాలలో నన్ను చెక్కడం మొదలుపెట్టారు. నన్ను చెక్కడం మొదలుపెట్టే అమ్మో చెక్కద్దు అనలేదు నేను, నిన్ను చెక్కడం మొదలుపెట్టారు. అమ్మో చెక్కద్దు అన్నావు. నేను ఇక్కడ కొడుతుండే బాబాయ్ కొట్టద్దు అన్నాను. కష్టపడి అమ్మో నా వల్ల కాదు అన్నాను. అందులో ఇటొక దెబ్బ అటుక దెబ్బ నాకు పెట్టే గడపయ్యావు. కానీ నన్ను ఇక్కడ కొట్టారు కొడుతూనే ఉన్నారు. నా మీద పడ్డ ప్రతి ఉలి దెబ్బ నా కోసమేనని, నా మీద పడ్డ ప్రతి ఉలి దెబ్బ నేను అభ్యున్నతి సాధించేదిగరని, ఇంగ్లీష్ నేర్చుకున్నాను, సబ్జెక్ట్ నేర్చుకున్నాను, కమ్యూనికేషన్ నేర్చుకున్నాను, జీవితంలో ఉన్నత పథంలోకి వెళ్ళమన్నారు. ఒక మాట చెప్పాలని కష్టపడుతున్నాను, అంతా కష్టపడ్డాను. అందుకు నేను విగ్రహమయ్యాను, నువ్వు గడపయ్యావు. అందుకు నన్ను మొక్కుతున్నారు. జీవితంలో తొక్కించుకోబడాలంటే సామాన్యంగా ఉండిపోండి, కానీ మొక్కించుకోబడాలంటే మాత్రం ఎదగాలని గుర్తుంచుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు రేపటి రోజున ఇదే కాలేజీకి చీఫ్ గెస్ట్ గా వస్తే నాకు తెలిసి అసలైన సక్సెస్ అంటే అది. ఒక 4 ఏళ్ళకు 5 ఏళ్ళకి చీఫ్ గెస్ట్ గా రావాలి. మీ చైర్మన్ గారు, ప్రిన్సిపల్ గారు అందరూ ముందు వేదిక తిరిగి ఇందాక గుంపులు వేసి చేసినట్టుగా మిమ్మల్ని రప్పించగలగాలి. అది జీవితం అంటే అర్థం చేసుకోండి పిల్లలారా. ఎన్నాడిలా సామాన్యంగా ఉండిపోతాం, ఎన్నాడిలా మధ్యతరగతి జీవితంలో ఉండిపోతాం, ఎన్నాడిలాగా పేదరికంగా ఉండిపోతాం, ఎన్నాడిలా మామూలుగా ఉండిపోతాం, అజ్ఞానంలో ఉండిపోతాం. అర్థం చేసుకోండి. ఎన్నేళ్ళు కాదా మీ ముందు జనరేషన్కి లేవు అంటే అర్థం ఉంది. మీరు కూడా అలా ఉండిపోతే ఎట్లాగా? ఒక ఏం పెట్టుకోండి. ఏం అవ్వాలని చేయడండి ముందు, ఏం అవ్వాలో ముందు, ఇక్కడికి వెళ్ళాలని చేయడండి, ఇక్కడ ఎందుకు వచ్చారన్న ప్రశ్న అర్థం. అది అసలు ఏం అవ్వాలో ఉందాం జీవితంలో, అసలు ఏదో ఏం జీవితంలో ఎదగాలని తప్పన
ఉంటుంది, జంతువులకి ఉంటావు. అందుకే మా ఇంటి పక్కన కుక్క ఉంటే తీసుకురండి. కుక్కను ఏదో బాగుంటున్నావు, కుక్కను ఇల్లు కట్టుకుంటావా అని అడగండి. ఇల్లు కట్టుకోవాలని, బట్టలు కట్టుకోవాలని, చంద్రమండలి ఎక్కాలని, సర్కోళ్ళు కనిపెట్టాలని, మైకులు కనిపెట్టాలని జంతువు తెలియదు, మనిషికి మాత్రమే ఉంటుంది. ఈ మైక్ ఎవరో కనిపెట్టారు, ఆ కెమెరా ఎవరో కనిపెట్టారు, ఈ సెల్ ఫోన్ ఎవరో కనిపెట్టారు, ఈ బల్ల ఎవరో కనిపెట్టారు. మరి ఎవరెవరో ఏదో కనిపెడితే మనం కొన్నాం. ఒక రైతు వరి పండించేమనుకుంటున్నాం, ఎవరో తయారు చేస్తే మనం పట్టుకుంటున్నాం. మరి ఎవరెవరో ఏవేవో తయారు చేస్తే మనం సుఖపెడుతున్నప్పుడు మన కాంట్రిబ్యూషన్ సమాధానం ఏమిటి? ఈ కాంట్రిబ్యూషన్ సమాధానం ఏంటో ఆలోచించుకోరు. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ బతుకు ఈ సమాజమే మరచింది. సొసైటీకి ఏమి ఇవ్వాలి, దేశానికి ఏమి ఇవ్వాలి, తెలంగాణకి ఏమి ఇవ్వాలి, రేపు రోజున మొత్తంగా ఈ సంఘానికి ఏమి ఇవ్వాలి? ఆలోచించు. కష్టం వచ్చిందని మాత్రం కన్నీరు కార్చకని గుర్తుంచుకో. అసలు నన్ను అడిగితే కష్టాలు వచ్చేవి కేవలం గొప్ప వాళ్ళకి మాత్రమే. సినిమాల్లో హీరో కష్టాలు వస్తాయా, విలన్ కష్టాలు వస్తాయా? హీరోకి వస్తాయి. మీరు చూస్తుంటారు కదా సినిమాలు. మళ్ళీ మధ్య సినిమాలు ఏం చెప్పాలి, కాస్త ఎనర్జీ చేయాలంటే అప్పుడు మళ్ళీ 4 మాటలు చెప్పాలి. మీకు బాధ కాదు, అవునా కాదు? కష్టాలు అనేవి లేవు, గుర్తుంచుకోండి. ఈ భూ ప్రపంచంలో లేవు. నా ఉదాహరణ చెప్తాను. 1999 మే 12వ తారీఖున ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు 12 మార్కులు ఐఏఎస్ పోయి. 12 మార్కుల్లో ఐఏఎస్ పోయిన తర్వాత నా జీవితం నేను కూడా బాధపడ్డాను. అప్పుడు మా అమ్మ ఒకటే మాట చెప్పాను, నీకు ఎలాగో ఐఏఎస్ రాలేదు కాబట్టి నీ అనుభవాన్ని కొంచెం వాడే అవుతానేమో చూడు అన్నప్పుడు నేను ఆలోచించాను. ఇవాళ నమ్ములు ఒక 350 మంది ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ ఒక కష్టాన్ని ఎలా చూస్తున్నాము అన్నది పాయింట్. జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే. జీవితంలో ఏది జరిగినా నీ కోసమే జరుగుతుంది. గుర్తుంచుకో. నీకు ఒక లెసన్ నేర్పేందుకో, నీకు ఒక పాఠాన్ని ఇచ్చేందుకో, నీకు అనుభవాన్ని ఇచ్చేందుకో, నీకు ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చేందుకో మాత్రమే సమస్య ఉంటుంది, మరొకటి కానే కాదు. కాబట్టి ఒక సమస్య వస్తే దాన్ని సమస్యలా చూడకు, దాని ఒక అవకాశంగా చూడు. ఇక్కడ డోర్ క్లోజ్ అయితే ఇంకొక చోట డోర్ ఓపెన్ అవుతుందని గుర్తుంచుకో. ఇక్కడ అసలు పరీక్షలు ఉంటాయేమో తప్ప పనిష్మెంట్ ఉండవని గుర్తుంచుకో. దేవుడికి ఇదే పని కాదు, అందరికీ శిక్షలు వేయడానికి. మహాయుద్ధ మధ్యలో అప్పుడప్పుడు టెస్టులు మాత్రమే ఉంటాయంటే. మీరు అంతమంది పేరెంట్స్ ఉన్నారంటే పేరెంట్స్ ఉన్నారా? పేరెంట్స్ ఎవరు లేరు కదా. మీ అందరికీ పేరెంట్స్ ఉన్నారు కదా. నిజం చెప్తున్నాను, దయచేసి మీ జీవితంలో 3 మాత్రం గౌరవించండి. 1 టీచర్ని, చదువు చెప్పే మాస్టర్లను, లెక్చరర్ అయితే లెక్చరర్, టీచర్ టీచర్. 2 ఈ దేశాన్ని లేదా ఈ సంఘాన్ని. 3 మనకి జన్మనిచ్చిన అమ్మని నాన్నని. ఈ 3 విషయంలో మాత్రం దయచేసి ఎప్పుడు టీచర్లకి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే మీరు ఏం చేస్తారు తెలుసా? టీచర్ రెస్పెక్ట్, గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్, అది కాదు. టీచర్లకి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే వాడికి గుడ్ మార్నింగ్ చెప్పండి, చెప్పకపోవడం పక్కన పెడదాం. ఏది తూతూ మంత్రంగా చేయకండి. టీచర్లకి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల ఉద్దేశం ఏంటంటే వాడు చెప్పిన పాఠాలు సరిగ్గా చదవడము అని. ఇంకా చెప్పమంటారా? మరి మీకు స్టడీ అవర్స్ ఉంటారో తెలియదు, కానీ ఇక్కడ కానీ అంటే ఇళ్లలో కానీ మీరు చదువుతున్నప్పుడు బలి చదువుతారు. యాక్చువల్గా ఇలా కూర్చుంటారు, ఇలా పెడతారు పుస్తకం, అని ఈ లోపల టీచర్ ఎవరు, మీ పేరెంట్స్ ఎవరు దగ్గరికి వస్తారు. దగ్గరికి వస్తుంటే సౌండ్ పెరుగుతుంది, టీఎస్ ఎఫెక్ట్ పడుతుంది. అలా వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ నమ్మగా సౌండ్ తగ్గిపోతుంది. దయచేసి కబీర్ ప్రసాద్ అద్భుతమైన మాట చెప్తాడు. నేను దొంగ కోసం ఊరంతా వెతికాను, దొంగ దొరకలేదు. తీరా ఇంటికి వచ్చేసరికి అద్దమ్మ నిలబడ్డాను, నాకు దొంగ దొరికాడు అంటాడు. అసలు మీకు అర్థమైంది అనుకుంటా. ఎక్కడో లేడు,
యు మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్, నీలోనే ఉన్నాడని గుర్తుంచుకో. ఒక దొంగ అంటూ ఉంటే, ఒక దగులు భాష అంటూ ఉంటే మన జీవితాన్ని పాడు చేయడానికి ఎవరికి అవకాశమో ఇక్కడ ఉన్న వీడికి అవకాశం ఇస్తాం. చేసి ఇక్కడ నుంచే తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నామో లేదో, మంచి చేస్తుంటే మంచి చేస్తున్నామో లేదో మన మనసుకు తెలుస్తూనే ఉంటుంది. మీరు పేరెంట్స్ కానీ, పెద్దలు కానీ, లెక్చరర్లు కానీ చెప్పలేని ఏదైనా చేశారంటే అది తప్పని గుర్తుంచుకోండి. తప్పు చేసినప్పుడు భయపడతామని గుర్తుంచుకోండి. భయం కాదైతే అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దారితీస్తుందని గుర్తుంచుకోండి. అందుని జీవితంలో దయచేసి తప్పులు చెయ్యకండి. సినిమా హాల్లో మనం కూర్చుంటాం, టికెట్ తీసుకోవాలి అనుకుందాం, భయపడుతూ ఉంటాం. మనం భయ ఎవరితో వెళ్తే ఇంకా భయపడుతూ ఉంటాం. అప్పుడు వాడు తలపిస్తాడు, అన్న వాడు ఏదో దాచేస్తే అమ్మో అన్న, ఇలా ఏదో ముసుగేసుకుంటాం, వాడు అక్కడ ముసుగేసుకుంటాడు, అందరూ ముసుగు 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 పెరుగుతుంటాం. తప్పు చేయడం వల్ల అదే మనం తప్పు చేయలేదు అనుకుందాం, టికెట్ తీసుకుంటే ఎవరైనా అడిగితే తిరిగిపోతుంది ఇంకా అంటాం. మనం తప్పు చేయకపోతే ధైర్యం గుర్తుంచుకో. ఎగ్జామ్ హాల్లో వెళ్ళేటప్పుడు తప్పు చేయకుండా వెళ్ళు, ఎగ్జామ్ హాల్లో వెళ్తున్నప్పుడు చదువుకుని వెళ్ళు, క్లాస్ నడుస్తున్న రాసుకుని వెళ్ళు, హోంవర్క్ చేసుకుని వెళ్ళు. మీరు ఏం చెప్తారో నేను శ్రద్ధగా దాన్ని ఆలకించాలని ఆదరించు. అప్పుడు నీకు ఇచ్చడానికి నా జీవితంలో ఉన్నత పదంలోకి వెళ్ళేందుకు అవకాశం ఏర్పడుతుంది. జీవితంలో ఉన్నత పదంలోకి వెళ్ళేందుకు అవకాశాల్లో నేను మళ్ళీ చెప్తాను, 3 స్కిల్స్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోండి. 3 స్కిల్స్. 1 కమ్యూనికేషన్ స్కిల్, బాగా మాట్లాడటం మాత్రం అలవాటు చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్. మేనేజ్మెంట్ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైన వరకు కమ్యూనికేషన్ డెవలప్ అయ్యే ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మీరు చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది, ఉన్నప్పుడు డెవలప్ చేయండి. ఇవాళ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూ హాల్లో మీకు మంచి మార్కులు రావాలి అంటే మీరు కమ్యూనికేషన్ బాగుండాలి. ఎంత బాగా మీరు కమ్యూనికేట్ చేశారు టైం. కమ్యూనికేషన్లో అదే కమ్యూనికేషన్తో పాటు లీడర్షిప్ క్వాలిటీస్, దాంతోపాటు అబ్జర్వేషన్ స్కిల్స్, ఈ 3 తప్పనిసరి. అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ మరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలియాలి, ఎప్పుడు ఎంత మాట్లాడకూడదో తెలియాలి. కమ్యూనికేషన్లో కాంప్రహెన్సివ్గా ఉండాలి, సంపూర్ణంగా మాట్లాడాలి, కానీ సంక్షిప్తంగా మాట్లాడాలి, కన్సైజ్గా మాట్లాడాలి. అప్పుడప్పుడు అసలు మాట్లాడకూడదు, మాట్లాడకపోవడం కూడా కమ్యూనికేషనే. బాడీ లాంగ్వేజ్ కూడా కమ్యూనికేషనే. మీరు గమనిస్తారో తెలియదు, నేను మామూలుగా నుంచి మాట్లాడచ్చు, మామూలుగా పోడియం వేయిస్తున్నాను, ఇక్కడ నిలబడి మాట్లాడచ్చు, ఇక్కడ నిలబడి మాట్లాడితే I'm so happy, I'm glad. I'm very glad, you know. అని నిలబడి మాట్లాడడం మొదలు పెడితే నా ఎనర్జీని మీ దాకా తీసుకెళ్ళలేకపోవచ్చు. అని చెప్పి అది యూజింగ్ మై బాడీ లాంగ్వేజ్. నా బాడీ లాంగ్వేజ్ కూడా వాడతాను. మీరు కూడా ఇంటర్వ్యూ హాల్లో మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కొంత కమ్యూనికేట్ చేస్తారు. ఇవాళ సైకాలజీ పెడితే 55% కమ్యూనికేట్ చేస్తాం మనం కేవలం బాడీ లాంగ్వేజ్ ద్వారా. అందుకే కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా కన్సైజ్గా ఉండాలి. రష్యాలో ఒక అతనికి ఉరి శిక్ష వేశారు, బాగానే ఉంది. మామూలుగా ఇక్కడ పెడాలంటుంది, బ్లాక్ క్లాత్ వేశారు, తాడు వేశారు, లాగితే కింద వేలాడతాడు, పడతాడు, చస్తాడు. కానీ దేవా చూస్తే ఇలా తాడు ఇలా పెడలు లాగేసరికి వాడు వేలాడేట, పడలేదు, వేలాడు. అంటే వేలాడుతూ తాడు దిగితే కింద పడ్డాడంటే బ్రతికాడు, అంటే చనిపోలేదు. అప్పుడు వాడు వదిలేశారు, క్షమాపేక్ష పెట్టి. అప్పుడు వాడు చెప్పాల్సిన థ్యాంక్స్, అయ్యా థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీరు అని అన్నాడు. వాడు అన్నాడట, ఎలా మీ రష్యాలకి ఉరివేయడం కూడా చేత కదా, తాడు పేరడం కూడా చేత కదా, మీ బతుకు తగలయ్యా అన్నాడు. వాడు ఒళ్ళు మండి వాడిని పెంపించమండి ఈసారి బాగా తాడు పేరించి వాడు ఉరి తీశాడట. ఒక్క మాట లూజ్ టంగ్ వల్ల ఎంత నష్టం ఉంటుందో చరిత్రలో 1827లో నిజంగా జరిగిన ఒక సంఘటన అర్థం చేసుకోండి. కాంప్రహెన్సివ్గా మాట్లాడగలగాలి, కన్సైజ్గా మాట్లాడగలగాలి, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలియగలగాలి.
ఎప్పుడు ఎక్కడ ఎంత మనం కమ్యూనికేట్ చేయగలగాలో తెలియాలి. మీరు అక్కడ ఎనర్జీస్ ఉన్నాయని గుర్తుంచుకోండి. ఒకసారి ఒక ముసలావిడ 40 ఏళ్ళు ఉంటాయి, వీధి అడుగు మీద కూర్చుందట. ఆవిడ అప్పటికే బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి, రేపో మాపో నచ్చిలా ఉంది. ఆవిడ 6 ఏళ్ల మనోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. 6 ఏళ్ల మనోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, కింద పడ్డాడు. వాడి ముందు కారు విడిపోయింది, కారు ఆగింది, కారు కింద వాడున్నాడు. ఆ పిల్లవాడు చనిపోయాడు లేదు, బతుకున్నాడుగా అర్థం కావట్లేదు. అప్పుడు ఆ ముసలావిడ పరిగెత్తుకుని వెళ్ళి అందరినీ తోసుకుంటూ వెళ్ళి తన ఎడమ భుజాన్ని కారు పాయిలెట్ కింద పెట్టి నా పేరు వేసింది. కారు ఎప్పుడైతే పైకి వేసిందో కింద పిల్లవాడున్నాడు, వాడు ఫ్రీ అని పడి లాగాడు. అమ్మయ్య, వాడు ఏమీ అవ్వలేదు, అదృష్టం బాగుంది. వాడు ఏమీ అవ్వలేదు, అంత అదృష్టం బాగుందో అన్నారట. అప్పుడు ఆ ముసలావిడ ఈ దరుగు మీదకి వెళ్ళి కూర్చుని ఏడవడం మొదలు పెట్టిందట. ఇప్పుడు వాళ్ళ కొడుకొచ్చారా, అమ్మ మనవాడికి అవ్వలేదు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అరే నేను ఏడుస్తున్నది మనవాడి కోసం కాదురా, నా కోసం ఏడుస్తున్నాను రా అన్నాడు. నీకోసం ఎందుకు ఏడవడం? నేనేమి ఎవరేమి అనలేదు కదా, నువ్వు కాదు కదా కారు కింద పడ్డది, నువ్వెందుకు ఏడవడం అంటే నాకు ఇప్పుడు 60 ఏళ్ల ఈ వయసులో, బీపీ షుగర్లు ఉన్న ఈ వయసులో, ఎక్కువ మాకు పతానేమో అనిపించే ఈ వయసులో ఒక కష్టం వస్తే, ఒక క్రైసిస్ వస్తే పరిగెత్తుకుని వెళ్ళి ఎడమ భుజంతో కారుని పైకెత్తగలిగినంత ఎనర్జీ, అంత పవర్, అంత సంకల్పం, అంత శక్తి, అంత కాన్ఫిడెన్స్, అంత ఆత్మవిశ్వాసం, ఇన్ని స్కిల్స్, టాలెంట్స్, ఆయుధాలు నాలో ఉన్నాయన్న విషయము నాకు 60 ఏళ్ల వయసులో కాకుండా 18 ఏళ్ల వయసులో ఏసారి డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు తెలుసుకుంటే నా జీవితం ఇంకెందుకు బాగుంటుందో కదా అనుభవిస్తున్నాను. 5 ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత, 7 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా బాగా చదువుకుంటే బాగుంటుంది అనుకోవద్దు. చక్కచక్క ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకోండి, నలుగురు కొట్టి కలవడం నేర్చుకోండి, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోండి. టాలెంట్స్ వేరు, స్కిల్స్ వేరు గుర్తుంచుకోండి. టాలెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్కిల్. టాలెంట్ అంటే నేను మీది భోజనం వచ్చి అనుకోండి, రాని కంగారు పడకండి. వస్తే ఒక ప్లేట్ పెట్టి, బియ్యం పెట్టి, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు పెట్టి, వీళ్ళు ఒక పచ్చిమిర్చి పెట్టి నాకు పెట్టారనుకోండి, తినగలదా? లేదు. అదే వీటన్నింటినీ కుక్కర్లో వేసి పెడితే అది ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అవుతుంది. రా మెటీరియల్ యాక్టివ్గా ఇవ్వడం టాలెంట్, వాటిని కుక్ చేసి ఇవ్వడము వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ గా ఇవ్వడం అంటే స్కిల్ అని గుర్తుంచుకోండి. టాలెంట్ అందరికీ ఉంటుంది, స్కిల్ మాత్రం కొంతమందికే ఉంటుంది. గుర్తుంచుకోండి, కొంతమందికి మాత్రమే ఉంటుంది. లాస్ట్ 2 minutes అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ ఒకసారి కళ్ళు మూసి సిట్ ప్రాపర్లీ. ఓన్లీ 1 minute. సిట్ ప్రాపర్లీ. 3 నేను 3 అన్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి. 3 ప్రపంచాన్ని మర్చిపోండి. ఒక హాల్లో ఉన్న విషయాన్ని మర్చిపోండి. ఇవాళ పేరు పార్టీల విషయాన్ని మర్చిపోండి. ఎన్విరాన్మెంట్ 3లోకి పెట్టకండి. 3 మీరు జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారో ఒక ఎయిమ్ ఇప్పుడు మైండ్లో ఫిక్స్ చేసుకోండి. IAS, IPS, గ్రూప్ 1, గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, ప్రైవేట్ జాబా, పబ్లిక్ గవర్నమెంట్ జాబా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ సైడా? డిసైడ్ అవ్వు. నీ మైండ్లోకి ఇప్పుడు నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు డిసైడ్ అవ్వు. నీ మైండ్లోకి ఒక్కసారిగా ప్రపంచాన్ని మర్చిపో. మళ్ళీ రాదు ఈ అవకాశం. 3 ఏం అవ్వాలనుకున్నావు డిసైడ్ అవ్వు. నీ చరిత్ర నెక్స్ట్ జనరేషన్ చదివేలా ఎవరికాలు గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో నిన్ను మించిన వాడు లేదని, ఈ ప్రపంచంలో నువ్వు ఏదో సాధించడానికి వచ్చావని గుర్తుంచుకో. ఏదో ఒక పని మీద వచ్చావు, దాన్ని సాధించి వెళ్ళు. అపారమైన శక్తి
పడితే అక్కడికి మీరు వెళ్ళబోతున్నారు, విశ్వవ్యాప్తం కాబోతున్నారు. మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి. 2, ఇప్పుడు మీకు ఇష్టమైన మీ టీచర్ని గుర్తు చేసుకోండి. మీ టీచర్ కావచ్చు, లేదా మీ లెక్చరర్ కావచ్చు. నాకు తెలిసినంత వరకు తాను గొప్పగా వెలిగిపోయి జ్ఞానాన్ని అందించే, కరిగిపోయి మనకి అందించే మహిమాన్వితమైన వ్యక్తి టీచర్, లేదా గురువు, లేదా లెక్చరర్. మీకు ఇష్టమైన ఒక లెక్చరర్ని, ఇష్టమైన ఒక టీచర్ని తెలుసుకోండి. మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి. కళ్ళు మూసుకొని గుండెల పలకం మీద మీ టీచర్ మీకు కనిపించాలి, మీ లెక్చరర్ మీకు కనిపించాలి. మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి. ఎంతలాగా అమలు చేసుకుంటూ అందించే మహిమాన్వితమైన వ్యక్తి టీచర్, లేదా గురువు, లేదా లెక్చరర్. మీకు ఇష్టమైన ఒక లెక్చరర్ని, ఇష్టమైన ఒక టీచర్ని తెలుసుకోండి. మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి. కళ్ళు మూసుకొని గుండెల పలకం మీద మీ టీచర్ మీకు కనిపించాలి, మీ లెక్చరర్ మీకు కనిపించాలి. మర్చిపోండి, ప్రపంచాన్ని మర్చిపోండి. ఎంతలాగా అమలు చేసుకుంటూ ఎన్నైనా మామూలుగా ఉండిపోతాం. మంచిని నలుగురికి పంచుదాం, మంచిని నలుగురికి చెబుదాం, మన మంచి అంత ప్రపంచానికి తెలియజేద్దాం. ఇప్పుడు మీ టీచర్ని తెలుసుకోండి, మీ ఇష్టమైన లెక్చర్ని తెలుసుకోండి. ఆ టీచర్కి, ఆ లెక్చరర్కి మాట చెప్పండి. మై డియర్ టీచర్, ఈ క్షణం నుంచి నేను ఈ ప్రపంచంలో ఒక ద బెస్ట్ వ్యక్తిగా, ఆణిముత్యంగా, ఒక అద్భుతమైన జాతి రత్నంగా ఎదగబోతున్నాను. ఇట్స్ మై ప్రామిస్, ఇట్స్ మై ఓన్, ఇట్స్ మై ప్లెజ్. వాగ్దానం చేస్తాను మై డియర్ టీచర్. ఎదుగుదాం, ఎన్నడలా ఉండిపోతాం. మనకి చదువు చెప్పిన టీచర్లు మన వెనకాల మన గురించి చెప్పుకోవాలి. ఇకపై మనం చరిత్రను చదువుకోవాలి. ఇకపై మన చరిత్రను మనం చదువు చెప్పిన స్కూళ్ళు, మనం చదువు చెప్పిన కాలేజీలు మనం నేనప్పుడు చెప్పుకోవాలి. మన గురించి, మనం అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి. మన జాతి రత్నాలని చెప్పాలి. ఈ దేశం కోసం పుట్టామని, బంగారు తెలంగాణ కోసం పుట్టామని, పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న గానాలు మనం మనకి చెప్తాం. తెలంగాణ, బంగారు తెలంగాణలో, కోటి రత్నాల వీణలో మన సంగీతాన్ని వినిపిద్దాం. ఒకటి, ఇప్పుడు మీ అమ్మ, మీ నాన్న మీ కళ్ళ ముందు కదలాడాలి. నాకు తెలిసినంత వరకు నడిచే దేవత ఎవరైనా అంటే అమ్మ, నడిచే దేవుడు అంటే నాన్న. అన్నను ఆడపిల్లలారా, ఇప్పుడు మీ కళ్ళ ముందు మీ అమ్మ, మీ నాన్న కనిపించాలి. నాకు తెలిసినంత వరకు తండ్రిని మించిన దైవం లేదు. అందులో ఆడపిల్ల జీవితంలో మరియు మీ సెల్ ఫోన్ లో స్క్రీన్ సేవర్ గా మీ నాన్న ఫోటో ఉండాలి. ఇకపై ఎవరైనా మీ ఇష్టమైన హీరో అంటే ప్రభాస్, అల్లు అర్జున్ కాదు, నాన్న పేరు చెప్పగలగాలి. పుట్టిన వెంటనే హాస్పిటల్ బిల్లు కట్టాడు. ఆ తర్వాత మనకి అన్ని ఫంక్షన్ చేశాడు. మనకి కాలికి గురువు కూర్చుకుంటే నిలవలేకపోయాడు. తన చెమటని, తన రక్తం బిందువుని చెమటగా మలిచి, చేతంగా మలిచి, పులుగా మలిచి మన కోసం కష్టపడుతున్నాడు. నాన్నకు ప్రేమతో అర్థమది. మనకి ఇష్టమైన హీరో అంటే, మన ఆరాధన ఏమంటే అన్నను ఆడపిల్ల జీవితంలో నాన్న. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఆడపిల్లలారా, మీరు కూర్చున్న కుర్చీలో లేచి నిలబడండి. ఆడపిల్లలమ్మా, ఆడపిల్లలు ఇప్పటికి ఇంతవరకు విషాద గీతాలు పాడాం మనం. నిలువేళ్ల గాయాల వీడుగా మనం మాట్లాడడం కాదు. ఇప్పుడు భద్ర సంకల్పంతో, దృఢ సంకల్పంతో, అవసరమైన శివంగిలాగా, అవసరమైన పులులాగా, తీర బంధులాగా ఎదుర్కోబోతున్న హిమాన్విత వ్యక్తులు మీరు కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచారంటే అర్థం ఏంటంటే, ఇంతవరకు చేసిన జీవితంలో తప్పులు వేరు, ఇకపై చేయాల్సిన ఒప్పులు వేరు. అజ్ఞానం నుండి జ్ఞానము అనే తమసోమ సుదీర్ఘమయమయ్యార్థం
ఇకపై కొత్త వెలుగులోకి కొత్త వెలుగుల ఇంటిలోకి వెళ్తున్నామని అర్థం, జ్ఞాన దీపాల్లోకి వెళుతున్నామని అర్థం. ఇప్పుడు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నరసంపేట కాదు, వరంగల్ కాదు, తెలంగాణలో 31 జిల్లాలు కాదు, పొరుగు రాష్ట్రాలు కాదు, దేశం కాదు, ఖండాంతరాలకు వినిపించేలాగా చప్పట్లతోటి మీ గుండె తాలూకు చప్పుళ్లను మీ గుండెలో తీసుకున్న భద్ర సంకల్పాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ప్రపంచానికి తెలియజేయాలి. మా సత్తా ఏంటో, మేమేంటో, ఏం చేయబోతున్నామో చప్పట్ల ద్వారా తెలియజేయండి. గొప్ప ఆశీస్సులతో మా విద్యార్థులు బాగా ఎదగాలని చెప్పి ఆశపడుతూ మరొకసారి మీకు కళాశాల పక్షాన ధన్యవాదాలతో అందరూ గట్టిగా తప్పట్టు మన వెన్నెత్తి ఉంటానని చెప్పినందుకు రాఘవేంద్ర గారికి వారి అమూల్యమైనటువంటి మాటలతో మనల్ని ఉత్సాహపరిచినందుకు కళాశాల పక్షాన ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన